ఫ్రెండ్స్ చూడబోతే 2025 లో కాంపాక్ట్ ఫోన్ కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా పవర్ ప్యాక్డ్ అలాగే పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తోటి మన ముందుకి బ్రాండ్స్ లాంచ్ చేస్తున్నాయి. రీసెంట్ గా మీరు చూసారు అన్నట్లయితే Xiaomi 15 లాంచ్ చేసింది. ఆ తర్వాత OnePlus మొట్టమొదటిసారిగా అంటే వీళ్ళంటే ఆల్రెడీ కాంపాక్ట్ ఫోన్స్ లాంచ్ చేశారు, బట్ OnePlus నుంచి ఫస్ట్ టైం మనకు ఒక కాంపాక్ట్ ఫోన్ అయితే రావడం జరిగింది. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను. చాలా మంది నన్ను ఈ రెండిట్లో ఏది బెస్ట్ అలాగే ఏది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ కంపారిజన్ తో మేము ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేసి చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అండ్ ఏది ప్యూర్లీ పవర్ఫుల్ కాంపాక్ట్ ఫోన్ అనే దాని గురించి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డిజైన్, బిల్డ్ అలాగే ఫిజికల్ ఓవర్ గురించి చూద్దాం. ఫ్రంట్ క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ని యూజ్ చేశారు. ఇది OnePlus వీళ్ళ ఓన్ గా డిజైన్ చేసి డెవలప్ చేసుకున్నటువంటి గ్లాసు. ఎక్స్క్లూజివ్ గా వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కోసం వీళ్ళు తయారు చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ Xiaomi విషయానికి వచ్చారంటే వీళ్ళు కూడా వీళ్ళ ఓన్ టెక్నాలజీని అయితే యూజ్ చేసి Xiaomi షీల్డ్ గ్లాస్ 2.0 అని చెప్పి కొత్త రకమైనటువంటి ప్రొటెక్షన్ గ్లాస్ ని అయితే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ రెండిటిలో రేర్ కూడా వీళ్ళు గ్లాస్ ని యూజ్ చేయడం జరిగింది. ఇక సైడ్ మిడిల్ ఫ్రేమ్ అంతా కూడా మనకి అల్యూమినియం బాడీయే. రెండిటిలో ఐపీ రేటింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ OnePlus మనకి IP65 తో మనకు రావడం జరుగుతుంది. అట్లీస్ట్ 68 ప్రొవైడ్ చేసిన ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక్కడ మనకి IP68 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక చూడడానికి ఫిజికల్ గా మీకు OnePlus కొంచెం స్లిమ్ ఉంటుంది అని అనుకుంటారు, ఎందుకంటే దీని డిజైన్ ఎస్థెటిక్స్ ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే. బట్ Xiaomi మీకు చాలా స్లిమ్ గా ఉండడం జరుగుతుంది. ఇది కేవలం మీకు 8.08 mm వస్తే వేరే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి 8.2 mm దాకా మనకు థిక్నెస్ రావడం జరుగుతుంది. సో పాయింట్స్ లో పెద్దగా మీకు డిఫరెన్సియేషన్ అయితే ఏమనిపించదు, బట్ ప్రాక్టికల్ గా ఆన్ నెంబర్స్ చూసారు అన్నట్లయితే కనుక Xiaomi కొంచెం తిన్ ఉండడం జరుగుతుంది కంపేర్ టు OnePlus 13s కన్నా. ఇక వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే OnePlus 13s వచ్చేటప్పటికే 185 గ్రామ్స్ ఉంటే వేరే Xiaomi 191 గ్రామ్స్ రావడం జరుగుతుంది. సో కొంచెం వెయిట్ మనకి Xiaomi ఉండడం జరుగుతుంది కంపేర్ టు OnePlus కన్నా. కానీ అఫ్ కోర్స్ ఈ రెండు కూడా కాంపాక్ట్ ఫోన్సే కాబట్టి రెండు కూడా మీకు చేతులు చాలా క్యూట్ గా చాలా కంఫర్ట్ గా మీరైతే హ్యాండిల్ చేయొచ్చు కంపేర్ టు రెగ్యులర్ 6.9 6.8 ఇంచెస్ స్క్రీన్స్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే. అండ్ ఫిజికల్ బటన్స్ విషయానికి వచ్చారంటే Xiaomi మీకు వెరీ క్వైట్ నార్మల్, బట్ ఇక్కడ OnePlus లో మీరు చూసారన్నట్లయితే చిన్నగా వీళ్ళ ఎలర్ట్ స్లైడర్ ని ప్లస్ కీ తోటి రీప్లేస్ చేయనున్నారు. బట్ రియల్లీ ఇదైతే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏదైతే మనం ఐఫోన్స్ లో యాక్షన్ కీని చూసామో సేమ్ కీని ఇక్కడ మనకి కాపీ చేశారని అనుకోవచ్చు, బట్ దీంట్లో మనకి సేవ్ టు మైండ్ అనేటువంటి ఒక ఫీచర్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. నథింగ్ బట్ ఏదైతే ఇంటిగ్రేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఈమెయిల్ చదువుతున్నారు లేదన్నట్లయితే ఏదైనా టికెట్ బుక్ చేశారు, జస్ట్ దీన్ని క్లిక్ చేసి సేవ్ టు మెమరీ పెట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి కింద ఆప్షన్స్ రావడం జరుగుతుంది. క్యాలెండర్ యాడ్ చేయమంటావా లేదా రిమైండర్ పెట్టమంటావా. సో ఇంకా చెప్పాలంటే ఆ యాప్ అంటే మనం చేసేటువంటి టాస్క్ ఏదైతే ఉందో చాలా వరకు సింప్లిఫై చేయడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ అమేజింగ్ ఫీచర్. వేర్ ఆ ఫీచర్ మనము Xiaomi లో అయితే మిస్ అవుతున్నాము. ఇక మెయిన్ మనం డిస్ప్లేస్ ని కంపేర్ చేద్దాం. సో రెండిట్లో కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ సైజ్ ఉన్నటువంటి డిస్ప్లేస్ ని మనం చూస్తుంటాం. రెండిట్లో కూడా 6.3, కాకపోతే మీకు Xiaomi లో కొంచెం ఒక 0.04 mm ఎక్కువగా మనకు రావడం అయితే జరుగుతుంది. సో దట్ ఈస్ నెగ్లిజిబుల్ అని నేను అంటాను. బట్ రెండిటిలో కూడా మనకి 10-bit ప్యానల్ AMOLED డిస్ప్లే, అది కూడా LTPO డిస్ప్లేస్ ని యూజ్ చేశారు. అండ్ రెండిట్లో కూడా మనకి 1 Hz నుంచి 120 Hz దాకా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది వేరే అవ్వడం అనేది జరుగుతుంది. 1.5K రెజల్యూషన్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొని రావడంతో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. రెండిట్లో HDR10 HDR10+ అలాగే DCI P3 కలర్ గామెట్ కూడా మీకు 100% సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Xiaomi మీకు ఇక్కడ కొంచెం ఫార్ బెటర్ ఉంటుంది. ఇది అప్ టు 3200 నిట్స్ దాకా వెళ్ళడం జరిగితే ఇది కేవలం 1600 నిట్స్, ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అనుకోవచ్చు. అండ్ రెండిటిలో కూడా మీకు ఆక్వా టచ్ లాంటి ఫీచర్స్ ఇచ్చారు. లైక్ వర్షం పడేటప్పుడు చినుపులు లేదంటే వాటర్ దాని మీద స్ప్రిల్ ఏమైనా పడ్డా గానీ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రాపర్ గా ఇవి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఆడియో డిపార్ట్మెంట్ ని కూడా మనం అయితే టెస్ట్ చేద్దాం. సో రెండిటిలో కూడా మీకు ఆడియో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. వైర్ అండ్ వైర్లెస్ లో రెండిటిలో కూడా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ Xiaomi లో మీకు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. వేర్ ఆ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే మనకు OnePlus లో ఇవ్వలేదు. అండ్ ఈవెన్ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ ఆడియో అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో రెండిటి యొక్క ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి వెరిఫై చేయండి.
ఆల్మోస్ట్ ఆల్ రెండు లౌడ్ స్పీకర్ ద్వారా మీరు ఆడియో విన్నారు అన్నట్లయితే సిమిలారిటీ అనిపించేటువంటి అవకాశం ఉంది. ఇక మెయిన్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిటిలో కూడా మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయినటువంటి Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్స్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. 4 nanometer బిట్బిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్స్ ఇవి. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ కూడా ఇవి అప్ టు 4.4 GHz గా మనకు రావడం జరుగుతుంది. Adrenoకి సంబంధించినటువంటి GPU ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎలాంటి గేమ్ అయినా కానీ, ఎలాంటి హై కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి గేమ్స్ అయినా కానీ ప్రాపర్ గా ఇవి హ్యాండిల్ చేయడంతో పాటు మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ ని రెండిట్లో యూజ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ UFS 4.0. అండ్ Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా మీకు అరౌండ్ 2.5 మిలియన్ దాకా స్కోర్ చేయడం జరుగుతుంది. అలాగే డ్యూయల్ కోర్, అలాగే CPU థ్రాటిల్ లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. అండ్ కంటిన్యూస్ గా మీరు BGMI లాంటి గేమ్స్ ను కూడా మీరు ఆల్మోస్ట్ 1.5 hour ఆడినా కానీ లైట్ గా వార్మ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ మేనేజబుల్. ఏ ఫోన్ అన్నా హీట్ అవడం అయితే జరుగుతుంది, బట్ ఓవర్ హీటింగ్ అయితే కావట్లేదు. కంపేర్ టు ఈ రెండిటిల్లో కూడా నాకు బెస్ట్ అంటే హీటింగ్ తక్కువగా అవుతున్నటువంటి ఫోన్ ఏంటి అంటే OnePlus అని చెప్పొచ్చు, కంపేర్ టు Xiaomi కన్నా గానీ. సో పెర్ఫార్మెన్స్ వైడ్ గా ఆల్మోస్ట్ ఆల్ రెండిట్లో టై అని చెప్తాను. అండ్ రెండు కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15, మరొక 4 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్, అలాగే 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకు రావడం జరుగుతుంది. కానీ రెండిటి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఐ విల్ ఓట్ ఫర్ OnePlus. ఎందుకంటే కంపేర్ టు Xiaomi వాళ్ళ హైపర్ OS కన్నా కానీ ఇది చాలా స్మూత్, అలాగే ఆప్టిమైజ్డ్ అని చెప్పొచ్చు. ఎక్కడ మీకు హ్యాంగ్ లాగ్ అనదు. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాలు నాకు Xiaomi హ్యాంగ్ అనిపించింది, కానీ OnePlus నాకు ఎలాంటి హ్యాంగ్ అని అవ్వలేదు. అండ్ నా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. Xiaomiలో మీరు కొంత బ్లోట్వేర్, అలాగే కొంత అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటివి అయితే మీరు చూడొచ్చు. ఈవెన్ ఫ్లాగ్షిప్ అయినా కానీ మనకైతే తప్పట్లేదు. బట్ OnePlus లో ఇలాంటిది ఏమీ లేదు. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ కూడా ఫెంటాస్టిక్ అనిపించింది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో రెండిటిల్లో కూడా కాంపాక్ట్ ఫోన్ కదా అని చెప్పి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. యూజువల్ గా మన కాంపాక్ట్ ఫోన్ అంటే కాంప్రమైజ్ అయ్యేదే బ్యాటరీలో. ఇంతకుముందు ప్రీవియస్ లో మీరు చూసారంటే 4000 mAh, సామ్సంగ్ లో ఇప్పటికి కూడా 4200, 4500 mAh దాకా వస్తుంది. వేర్ ఇందులో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా Xiaomiలో మీకు వచ్చేటప్పటికే 5240 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొస్తే, వేర్ OnePlus లో వచ్చేటప్పటికి ఏకంగా 5850 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు. సో దీంతో కంపేర్ చేశారు అన్నట్లయితే అరౌండ్ 27% దాకా మనకి ఇది హై అమౌంట్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి 80 watts ఇస్తే ఇక్కడ మనకి 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. వేర్ Xiaomi వచ్చేటప్పటికి 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 35 minutes టైం తీసుకుంటే, వేర్ OnePlus వచ్చేటప్పటికి మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 50 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక 10 watt ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా మనకు కావాలి కదా. సో 10 నిమిషాలు, పావు గంట పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ డే టు డే లైఫ్ లో మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే, వేర్ OnePlus నెయిల్డ్ ఇట్ కంపేర్ టు Xiaomi 15 కన్నా గానీ. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే Xiaomiలో మనకి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా 10 watts అయితే ప్రొవైడ్ చేశారు. వేర్ OnePlus లో అలాంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏది లేదు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మనకి బ్లూటూత్ 6.0 ని మన ముందు తీసుకొచ్చారు. బట్ మీకు OnePlus లో వచ్చేటప్పటికి Wi-Fi Alliance 7 ఇచ్చారు. వేరే Xiaomiలో వచ్చేటప్పటికి Wi-Fi 6 ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండిటిలో కూడా మనకి IR బ్లాస్టర్స్ ఉంటాయి. రెండిటిలో మనకి NFC ఉంటుంది. రెండిటిలో కూడా మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే OnePlus లో వచ్చేటప్పటికి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వేర్ Xiaomiలో వచ్చేటప్పటికి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అని మనం ముందు తీసుకొచ్చారు. సో బేసిక్ గా ఈ రెండింటికి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే అల్ట్రాసోనిక్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్ గా, చాలా యాక్యురసీగా వర్క్ చేయడం జరుగుతుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. ఇఫ్ ఒకవేళ మీరు ఫింగర్ ప్రింట్ అన్లాక్ మ్యాండేటరీ అనుకుంటున్నారు అన్నట్లయితే. అండ్ ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా మనకి వెరీ కామన్. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఇక్కడే మనకి మేజర్ చేంజ్ అయితే రావడం జరుగుతుంది. OnePlus లో వచ్చేటప్పటికే టెలిఫోటోతో పాటు ప్రైమరీ సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. వేరే ఇక్కడ మనకి టెలిఫోటో, ప్రైమరీ సెన్సార్ తో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ 3 కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ ని మనం ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే Xiaomiలో మనకి ఇది లైకా కొలాబరేషన్ తో మనం ముందు తీసుకొచ్చారు. వేర్ OnePlus యూజువల్ గా మనం హ్యాసల్ బ్లేడ్ కొలాబరేషన్ అయితే మనం చూస్తుంటాం. బట్ దీంట్లో మాత్రం వీళ్ళు ఎలాంటి కొలాబరేషన్ మనం ముందు తీసుకొని రాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ సెన్సార్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూసినటువంటి ఫోటోస్ అన్ని కూడా వీటి ద్వారా క్యాప్చర్ చేస్తుంది. వేరే Xiaomiలో వచ్చేటప్పటికే లైట్ ఫ్యూజన్ 900 సెన్సార్ ని మనకి యూజ్ చేస్తే, వేర్ OnePlus లో వచ్చేటప్పటికే సోనీ లిటియా 700 సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. బట్
బట్ ప్రాక్టికల్ గా మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక షామీలో మీకు బెటర్ పిక్చర్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ లైకా కొలాబరేషన్ తీసుకొచ్చారు కదా, బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీకు ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. వేరే ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఏదైతే ఉందో మీకు OnePlus లో మిస్సింగ్. ఒకవేళ అల్ట్రా వైడ్ యాంగిల్ మీకు ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక మీకు ఇక్కడ షామీ బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు 50,000 రూపాయలు బడ్జెట్ పెట్టినా గానీ కెమెరాస్ మీద కూడా ఇంకొంచెం బెటర్ గా ఫోకస్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే కేవలం 4K వీడియో రికార్డింగ్ ఉంటే ఇందులో మీకు 8K వీడియో రికార్డింగ్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ సెల్ఫీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నాకు షామీ కన్నా గానీ OnePlus కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ గానీ, ఫేస్ ప్రాసెసింగ్ గానీ న్యాచురల్ గా అంటే డీటెయిలింగ్ చాలా రెగ్యులర్ పిక్చర్స్ కి చాలా దగ్గరగా అనిపిస్తుంది. వేరే షామీలో వచ్చేటప్పుడు కొంచెం బ్యూటీని యాడ్ చేయడం, అలాగే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ లో మనకు మరింత స్మూత్నింగ్ ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ సెల్ఫీస్ మెయిన్ ప్రయారిటీ అయినట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు OnePlus బెటర్ ఉంటుంది కంపేర్డ్ టు షామీ కన్నా గానీ. అండ్ ఫ్రంట్ కూడా మీరు రెండింటిలో 4K లో వీడియో రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఒకవేళ మీరు కనుక వ్లాగర్ లేదా యూట్యూబర్ అయి ఉన్నట్లయితే అఫ్ కోర్స్ ఇట్ సూట్స్ యూ. ఇక ఫైనల్ గా ప్రైసింగ్. సో మీకు షామీలో ఒకే ఒక్క వేరియంట్ ఉంటుంది 12+ 512GB. వేరే OnePlus లో వచ్చేటప్పటికే 12+ 256 ఉంటుంది, 12+ 512GB ఉంటుంది. సో రెండిటిలో నేను 12+ 512GB వేరియంట్ ని కామన్ గా అయితే తీసుకుంటున్నాను. షామీలో మీకు వచ్చేటప్పటికే 64,999 గా 4,500 లైక్ 5,000 రూపీస్ మీకు కార్డ్ డిస్కౌంట్ అంటే ఓవరాల్ గా మీకు 60,000 రూపాయలకు రావడం జరుగుతుంది. వేరే OnePlus లో అదే వేరియంట్ మీకు వచ్చేటప్పటికే విత్ కార్డ్ డిస్కౌంట్స్ తో అంటే వీళ్ళు ప్రైస్ పెట్టడం 60,000 పెట్టారు కానీ విత్ కార్డ్ డిస్కౌంట్స్ తో 55,000 రూపాయలకు రావడం జరుగుతుంది. అంటే రెండింటికి మీకు ఒక 5,000 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ డిపెండ్స్ అపాన్ యూజర్ ని బట్టి ఇది చేంజ్ అవడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ మీ ప్రయారిటీతో పాటు మీకు మంచి కెమెరా ఫోన్ కావాలి అన్నట్లయితే గనక మీకు షామీ బెస్ట్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు OnePlus కన్నా గానీ. బట్ నాకు ఫుల్ హెచ్డి స్క్రీన్ అయినా పర్వాలేదు, నాకు కెమెరాలో అల్ట్రా వైడ్ యాంగిల్ లేకున్నా పర్వాలేదు, అండ్ దీంతో పాటు కెమెరా ఎలాంటి కొలాబరేషన్ తో లేకుండా కెమెరా సెంట్రిక్ ఫోనే నాకు అవసరం లేదు, అండ్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లాంటివి ఇలాంటివి నేను ఎక్కువగా యూజ్ చేయను అని అంటే కనుక మీకు ఇక్కడ 5,000 రూపాయలు తగ్గడంతో పాటు OnePlus బ్రాండింగ్ నుంచి మీకు ఒక మంచి ఫోన్ రావడం జరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి ప్రీవియస్లీ OnePlus గ్రీన్ లైన్ ఇష్యూస్ తోటి మనం కొన్ని బాధలు అయితే పడ్డాం. యాజ్ ఆఫ్ నౌ అయితే దీంట్లో ఏ విధమైనటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ లేవు. ఈవెన్ లాంచ్ అప్పుడు కూడా వీళ్ళు గ్రీన్ లైన్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. వెరీ గుడ్ మూవ్. కానీ ఒకవేళ మీరు ప్రొడక్టివిటీ పరంగా ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే ఇందులో ఉండేటువంటి ప్లస్ కి ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. అండ్ మీకు OnePlus యొక్క UI యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా సింప్లీ ఆసమ్. సో ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో నా చాయిస్ ఒకటి పిక్ చేయాలంటే ఐ విల్ గో ఫర్ OnePlus. మీరు ఏం చూస్ చేసుకుంటారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం బెస్ట్ వాల్యూ ఫర్, వాస్తవానికి రెండు కూడా పెద్దగా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయితే ఏం కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు కూడా 50,000 దాటిపోతున్నాయి. నన్ను అడిగితే గనక పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్టయితే మీకు టైం ఉంది అన్నట్టయితే రేపు సేల్స్ వస్తే చూసారా ఆ టైమ్స్ లో మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్ లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.